అల్లము, వెల్లుల్లిపాయలు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి వచ్చేసి. అలాగే ఇప్పుడు జొన్నపిండి. జొన్నపిండి ప్లేస్లో మీరు కావాలంటే రాగి పిండి కూడా తీసుకోవచ్చు. ఈరోజు జొన్నపిండితో చేసేసుకుందాం. సో ఈ మూడిటితో హెల్దీగా ఒక బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా తాగొచ్చు. మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా చేసుకొని తాగొచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జొన్నపిండి వేసుకొని నీళ్లు వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని ఇట్లా డ్రైగానే ఫ్రై చేసేసేయాలి. అందులో నీళ్ళు వేస్తున్నాను. ఒక పావు లీటర్ అంటే పావు లీటర్ గ్లాసు నీళ్ళకి 1 టీ స్పూను జొన్నపిండి పడుతుంది. సో ఆ లెక్కన మీరు ఎంతైనా తీసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను, రాళ్ళుప్పు. నీళ్ళు ఇలా బాగా తెల్ల మరిగే టైంలో మనము ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా జొన్నపిండిని, అదైతే వేసుకోవాలి. సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగైతే ఉండలు కట్టదు. ఈ ప్రాసెస్ అనేది పిండి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసుకోవాలి. సో ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్రని అరిచేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకుంటున్నాను. పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకున్నామంటే ఇలా ఉడుకుపడుతుంది. ఫైనల్గా మనకి రెసిపీ రెడీ అయిపోయింది. ఇది పోపు వచ్చేసి కంప్లీట్గా ఆప్షనల్. పోపు వేస్తే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు అని నేను పోపు వేశాను. సో మన రెసిపీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్